Hello, friends. Welcome to Vishnu IAS Academy. So, as we are discussing with regards to the economic survey, so 2023-24. సో మనం part 1, part 2 వీడియోస్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కొన్ని చాప్టర్స్ రిలేటెడ్గా. ఇప్పుడు మనం ఏదైతే లెఫ్ట్ ఓవర్ చాప్టర్స్ ఎకనామిక్ సర్వేలో ఉందో ఆ చాప్టర్స్ మనం వర్క్ చేద్దాం. సో మనకు లెఫ్ట్ ఓవర్ చాప్టర్స్ వచ్చేసరికి ఫస్ట్ చాప్టర్ అగ్రికల్చరల్ సెక్టార్. Agricultural sector. So we know that agriculture sector is a primary sector. So primary sector అన్నట్లు. సో ఎకనామిక్ సర్వేలో అగ్రికల్చర్ సెక్టార్ మీద కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నట్టు. ఒక పాయింట్ ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్ 2023-24 ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఓన్లీ 1.4% మాత్రమే గ్రోత్ రేట్ జరిగింది. సో అదేవిధంగా 2022-23 ఈ ఫినాన్షియల్ ఇయర్లో అగ్రికల్చర్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ 4.7% జరిగింది. అంటే 2022-23 కంపారిజన్తో మనం లాస్ట్ కంప్లీటెడ్ ఫినాన్షియల్ ఇయర్ చూస్తే టోటల్గా అగ్రికల్చర్ సెక్టార్ గ్రోత్ రేట్ అనేది డిక్లైన్ అయిందని చెప్పొచ్చు. మరి రీజన్ ఏంటి? ఎకనామిక్ సర్వేనే చెప్పారు. ఎకనామిక్ సర్వేలో ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఎందుకు అగ్రికల్చర్ సెక్టార్ గ్రోత్ రేట్ ఎక్కువ రాలేదు అంటే దట్ ఈస్ డ్యూ టు డిలేడ్ మాన్సూన్స్. అంటే మాన్సూన్స్ అనేవి ఏదైతే మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి ఇండియా యొక్క అగ్రికల్చరల్ సెక్టార్ మీద డైరెక్ట్గా ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఆ మాన్సూన్స్ అనేవి డిలే అవ్వడం వల్ల, ఆ మాన్సూన్స్ అనేవి బ్యాడ్ మాన్సూన్స్ ఉండడం వల్ల, పూర్ మాన్సూన్స్ ఉండడం వల్ల అగ్రికల్చరల్ సెక్టార్లో ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ అనేది టోటల్గా మనకి ఇంపాక్ట్ పడింది. ఎప్పుడైతే ఈ డిలేడ్ మాన్సూన్స్ వల్ల ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ కంట్రీలో జరగలేదో ఆటోమేటిక్గా అగ్రికల్చరల్ సెక్టార్ గ్రోత్ రేట్ అనేది తగ్గింది. ఇది ఎకనామిక్ సర్వే చెప్పిన పాయింట్. సో ఇంకా ఎకనామిక్ సర్వే ఏ పాయింట్ చెప్పారంటే లాస్ట్ 5 ఇయర్స్ అంటే 2023-24 ఫినాన్షియల్ ఇయర్ కాకముందు లాస్ట్ 5 ఇయర్స్లో యావరేజ్గా ఇండియాలో గ్రోత్ రేట్ వచ్చేసరికి 4.2% అగ్రికల్చర్ సెక్టార్ది జరిగిందని చెప్తా ఉన్నారు. సో ఇది ఒక పాయింట్ ఎకనామిక్ సర్వేలో చెప్పారు. ఇంకా ఎకనామిక్ సర్వేలో మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు మెన్షన్ చేశారు. ఆ పాయింట్స్ ఏంటంటే ఇండియా లాంటి కంట్రీ అగ్రికల్చర్లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అయినప్పటికీ, ఈవెన్ దో ఇండియా ఈజ్ కన్సిడర్డ్ టు బీ ఏ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, బట్ క్రాప్ ఈల్డ్ అనేది ఇండియాలో చాలా తక్కువ ఉంది గ్లోబల్ కంట్రీస్తో కంపేర్ చేస్తే అనే పాయింట్ మెన్షన్ చేశారు. సో క్రాప్ ఈల్డ్ తక్కువ ఉండడం అంటే దాని మీనింగ్ ఏంటంటే క్రాప్ ఈల్డ్ మీన్స్ సింప్లీ ప్రొడక్టివిటీ. సో ప్రొడక్టివిటీ అంటే ఒక పర్ యూనిట్ ఆఫ్ ల్యాండ్ సే ఫర్ ఎగ్జాంపుల్ 1 హెక్టార్లో ఎంత అవుట్పుట్ నువ్వు ప్రొడ్యూస్ చేస్తావు అనేది ప్రొడక్టివిటీ. సో ప్రొడక్టివిటీ ఆర్ క్రాప్ ఈల్డ్ మీన్స్ ద అమౌంట్ ఆఫ్ క్రాప్ దట్ యూ ఆర్ ఏబుల్ టు హార్వెస్ట్ పర్ యూనిట్ ఆఫ్ ల్యాండ్. ఒక యూనిట్ ఆఫ్ ల్యాండ్లో ఎంత హార్వెస్ట్ చేస్తావు దాన్ని క్రాప్ ఈల్డ్ ఆర్ ప్రొడక్టివిటీ అంటాం. అది టోటల్ గ్లోబల్ కంట్రీస్తో కంపేర్ చేస్తే ఇండియాలో చాలా తక్కువ ఉంది అని చెప్తున్నారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు 1 హెక్టార్లో ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్లో గ్లోబల్గా యావరేజ్గా 3100 kgs ఆఫ్ ప్యాడీ పండిస్తుంటే ఇండియాలో మాత్రం 2100 kgs అప్రాక్సిమేట్గా పండిస్తారు. డేటా కొంచెం వేరీ అయ్యిండొచ్చు, బట్ గ్లోబల్గా కంపేర్ చేస్తే ఇండియాలో ప్రొడక్టివిటీ తక్కువ ఉంది ప్యాడీ రిలేటెడ్గా. ఎగ్జాంపుల్ వీట్ కూడా తీసుకుంటే గ్లోబల్గా 1 హెక్టార్ వచ్చేసరికి 3300 kgs పండిస్తూ ఉంటే, కానీ ఇండియాలో 2300 kgs ఆర్ 2600 kgs మనకి వస్తూ ఉంది వీటి యొక్క క్రాప్. సో అందువల్ల ఇండియాలో క్రాప్ ఈల్డ్ అనేది తక్కువ ఉంది. ఇప్పుడు క్రాప్ ఈల్డ్ తక్కువ ఉండడానికి రీజన్స్ ఏంటంటే ఎకనామిక్ సర్వేలో ఈ పాయింట్స్ మెన్షన్ చేశారు. ఒకటి ఆ పాయింట్ ఏంటంటే ఇండియాలో ఫ్రాగ్మెంటెడ్ ల్యాండ్స్ ఉండడం వల్ల క్రాప్ ఈల్డ్ అనేది మనకు చాలా తక్కువ ఉందని చెప్తా ఉన్నారు.
ఫ్రాగ్మెంటెడ్ ల్యాండ్స్ అనేవి జనరల్గా సో మనకు ఇండియాలో ఏంటంటే ఇన్హెరిటెన్స్ రైట్స్ ప్రకారం సో మనకి ఏదైతే వారసత్వంగా వచ్చే భూమి హక్కులు ఉంటాయో తద్వారా ల్యాండ్స్ అనేవి ఓవర్ జనరేషన్స్ వెళ్ళే కొంది ఫ్రాగ్మెంట్ అవుతూ ఉన్నాయి. సో ఫ్రాగ్మెంటెడ్ ల్యాండ్స్ మీన్స్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ ల్యాండ్ దట్ ఈస్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్ అనేది చాలా తక్కువ అవుతుంది. సో ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయి, ఫ్రాగ్మెంటల్ ల్యాండ్ హోల్డింగ్స్ కూడా ఉన్నాయి. సో అందువల్ల ఎకానమిస్టులు ఏం చెప్తారంటే స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ కానీ ఫ్రాగ్మెంటల్ ల్యాండ్ హోల్డింగ్స్ కానీ ఈ రెండు అన్ఎకనామికల్ అని చెప్తారు. అంటే ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా టెక్నాలజీ వాడాలన్నా ఆ ఫ్రాగ్మెంటల్ ల్యాండ్స్లో లేదా స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్లో చేయడం తక్కువ అవుతుంది, యూజ్ చేయలేకపోవచ్చు మనం. అందువల్ల క్రాప్ ఈల్డ్ పెద్దగా రాదు. ఇంకా మనకు మెయిన్ రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫార్మ్ మెకనైజేషన్. సో ల్యాక్ ఆఫ్ ఫార్మ్ మెకనైజేషన్ అంటే అగ్రికల్చరల్ ఆపరేషన్స్లో ఏదైతే మనం యూజ్ చేయాల్సినటువంటి టెక్నాలజికల్ ఎక్విప్మెంట్స్, టెక్నాలజికల్ టూల్స్ అవి మన దగ్గర ఫార్మర్స్ ఎక్కువ అడాప్ట్ అవ్వకపోవడం. సో ట్రాక్టర్స్ కానీ హార్వెస్టర్స్ కానీ థ్రెషర్స్ కానీ సో ఇట్లా మోడర్న్ టెక్నాలజీ స్ప్రింక్లర్స్ కానీ డ్రిప్ ఇరిగేషన్స్ కానీ ఇటువంటి ఫార్మ్ మెకనైజేషన్ కూడా ఇండియాలో లేకపోవడం కూడా క్రాప్ ఈల్డ్ తగ్గడానికి రీజన్ అని ఎకనామిక్ సర్వే చెప్తా ఉంది. ఇంకా ఫైనల్గా ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే ఫార్మర్స్కి ఒక క్వాలిటీ ఇన్పుట్స్ అనేవి ఇన్యాక్సెసిబుల్ అవుతున్నాయి. సో ఆ క్వాలిటీ ఇన్పుట్స్ అంటే సీడ్స్ రూపంలో కానీ ఫెర్టిలైజర్స్ కానీ సో అవన్నీ క్వాలిటీగా ఉండటం లేదు. సో ఎప్పుడైతే సీడ్ క్వాలిటీ లేకపోతే ఆటోమేటిక్గా మనకు క్రాప్ అనేది పెద్దగా రాదు. సో మనం గ్రీన్ రెవల్యూషన్ జరిగినప్పుడు హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ అనేవి ఎంత మనకి ఇండియాలో ఒక డెఫిసిట్ కండిషన్లో ఉన్న ఇండియాని సర్ప్లస్ స్టేట్కి ఎలా తీసుకెళ్ళిందో మనం చూసాం హెచ్వైవి సీడ్స్ అనేవి. సో ఈ పాయింట్స్ మనకు ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేశారు. అంటే అగ్రికల్చర్ సెక్టార్ 2023-24లో మనకి టోటల్గా గ్రోత్ రేట్ తగ్గింది కంపేర్ టు 2022-23. సో దాంతోపాటు గత 5 yearsగా ఎలా గ్రోత్ రేట్ ఉందో మెన్షన్ చేశారు. ఇండియాలో క్రాప్ ఈల్డ్ అనేది తక్కువ ఉంది, దానికి కొన్ని రీజన్స్ మెన్షన్ చేశారు ఎకనామిక్ సర్వే. ఇది అగ్రికల్చరల్ సెక్టార్ సంబంధించి కొన్ని పాయింట్స్ వీ హ్యావ్ టు వర్క్ విత్ రిగార్డ్స్ టు ఎకనామిక్ సర్వే. ఇంకా ఇంకొక పాయింట్ ఎకనామిక్ సర్వేలో ఏం మెన్షన్ చేశారంటే ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ మనకు ఇంక్రీజ్ అవ్వాలంటే సో ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడుతున్న డబులింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్, సో ఈ ఫార్మర్స్ ఇన్కమ్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే తప్పకుండా అగ్రికల్చర్ సెక్టర్ మీన్స్ ఫార్మింగ్తో పాటు అలైడ్ యాక్టివిటీస్ మీద కూడా ఫోకస్ చేయాలని ఎకనామిక్ సర్వే చెప్తా ఉంది. సో ఈ పాయింట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. అలైడ్ యాక్టివిటీస్ అంటే లైవ్ స్టాక్ కానీ ఫిషరీస్ కానీ ఇటువంటి పౌల్ట్రీ కానీ ఇటువంటి ఏరియాస్ మీద కూడా మనం సో అలైడ్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయాలని ఎకనామిక్ సర్వే చెప్తుంది. దీని ద్వారా రైతులు ఫార్మర్ ఏదైతే ఉన్నారో ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుందని చెప్తా ఉన్నారు. సో అట్లానే మనం గత కొన్ని ఇయర్స్కి చూస్తే అలైడ్ యాక్టివిటీస్ అనేవి వాళ్ళ యొక్క గ్రోత్ రేట్ బాగా జరుగుతూ ఉంది. ఫిషరీస్ కానీ లైవ్ స్టాక్ యొక్క అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ సెక్టార్లో ఈ యొక్క కాంట్రిబ్యూషన్స్ బాగా పెరుగుతూ ఉన్నాయి. సో ఇంకా మనం ఫర్దర్గా ఇంకా ఫోకస్ చేస్తే మనకు ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ బాగా పెరుగుతుందని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం స్మాల్ ఫార్మర్స్, సో స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్, లార్జ్ ఫార్మర్స్, సో వాళ్ళ యొక్క బేస్డ్ ఆన్ ల్యాండ్ హోల్డింగ్స్ని బట్టి మనము ఫార్మర్స్ కేటగరైజ్ చేస్తాం. ఈ స్మాల్ ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ను కూడా ఇంప్రూవ్ చేయాలంటే స్మాల్ ఫార్మర్స్ హ్యాస్ టు షిఫ్ట్ టువర్డ్స్ హై వాల్యూ అగ్రికల్చరల్ క్రాప్స్. సో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇటువంటి వాటి మీద ఫోకస్ చేస్తే స్మాల్ ఫార్మర్స్ దే ఆర్ టాకింగ్ ఎక్స్క్లూజివ్లీ. సో స్మాల్ ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ కూడా పెరుగుతుందని చెప్తున్నారు ఎకనామిక్ సర్వే. ఇది అగ్రికల్చర్ సెక్టార్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ మీద మనం ఒక గ్లాన్స్ అన్నట్టు. సో ఇది అయిపోయిన తర్వాత దెన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నెక్స్ట్ టాపిక్ విచ్ హ్యాస్ బీన్ మెన్షన్డ్ ఇన్ ఎకనామిక్ సర్వే, దట్ ఈస్ రిలేటెడ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇప్పుడు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా మనకు క్లియర్గా ఒక ఇమేజ్ నేను డిస్ప్లే చేశాను. సో మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. రోడ్స్ అని, ఎయిర్పోర్ట్స్ అని, పోర్ట్స్ అని, రైల్వేస్ అని, ఎనర్జీ అని, సో ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, సోషల్.
సో దీన్ని బట్టి మనకి అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు అంతే. కానీ దీన్ని బట్టి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎంత కీ రోలో క్లియర్‌గా ఎగ్జాంపుల్స్‌ని బట్టి అర్థమవుతా ఉంది. సో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎకనామిక్ సర్వేలో ఏం మెన్షన్ చేశారు, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొన్ని బేసిక్స్ వీ హ్యావ్ టు వర్క్. సో ఇదొక ఇమేజ్. ఇక్కడ ఇంకా క్లియర్‌గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇంకొక సెకండ్ ఇమేజ్. బ్రిడ్జెస్ అని, డ్యామ్స్ అని, హాస్పిటల్స్ అని, స్కూల్స్, వాటర్‌వేస్, రైల్ రోడ్స్, ఎయిర్‌పోర్ట్స్, హైవేస్. సో ఇవన్నీ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కి ఎగ్జాంపుల్స్ అన్నట్టు. ఇంకా సో ఇప్పుడు నౌ లెట్ us వర్క్ ఫ్యూ పాయింట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే జనరల్‌గా బేసిక్‌గా ఏంటంటే ఇన్ఫ్రా అంటే బిలో అంటాం, బిలో ఆర్ ఫౌండేషన్. స్ట్రక్చర్ అంటే బిల్డింగ్ అన్నట్టు. సో సింపుల్గా ఈ ఇన్ఫ్రా అంటే బిలో అని, స్ట్రక్చర్ అంటే బిల్డింగ్ అని, ఈ రెండు వర్డ్స్ని మనం గిన యాడ్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏం లేదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీన్స్ దోస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ ద ఫౌండేషన్ అపాన్ విచ్ ద ఎకానమీ ఈజ్ బీయింగ్ బిల్డ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేవి ఒక ఫౌండేషన్స్ అన్నట్టు. ఏదైనా ఒక ఎకానమీని బిల్డ్ చేయాలంటే, అంటే అగ్రికల్చర్ సెక్టార్ని ఇంప్రూవ్ చేయాలన్నా, లేదా ఇండస్ట్రియల్ సెక్టార్ ఇంప్రూవ్ చేయాలన్నా, సర్వీస్ సెక్టార్ ఇంప్రూవ్ చేయాలన్నా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. సో మనకు ఇందాకల 2 ఇమేజెస్లో నేను ఎగ్జాంపుల్ చూపించాను. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎకానమిస్టులు 2గా డివైడ్ చేశారు. ఒకటి ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, ఇంకొకటి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని. ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ ఏది ఉన్నాయో అవన్నీ, అంటే రోడ్స్, రైల్వేస్. సో ఇవన్నీ మనకు ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ కిందకి వస్తే అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎనర్జీ రిలేటెడ్గా, కమ్యూనికేషన్ సంబంధించి, సో ఇవన్నీ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకు ఎడ్యుకేషన్ రిలేటెడ్ బిల్డింగ్స్, లేదా హెల్త్ సంబంధించి హాస్పిటల్ బిల్డింగ్స్, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నట్టు. సో మనకు క్లియర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక ఎకానమీలో ఎకనామిక్ డెవలప్మెంట్ జరగడానికి చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో అంత కీ రోల్ ప్లే చేసే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు అంటారు తెలుగులో అయితే దీన్ని. అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గవర్నమెంట్స్ అనేవి ఎక్స్పెండిచర్స్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక ఎకానమీలో జనరేట్ చేయడానికి, క్రియేట్ చేయడానికి గవర్నమెంట్స్ పెట్టే ఎక్స్పెండిచర్స్ని మనం క్యాపెక్స్ అంటాం. క్యాపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అంటాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్, క్యాపెక్స్ అంటాం దాన్ని. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జనరల్గా టర్మ్ అది. సో ఇప్పుడు మనకి ఇలా ట్రెండ్స్ ఇన్ క్యాపెక్స్ ఇటువంటి టర్మినాలజీ వస్తే క్యాపెక్స్ మీన్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. సో జనరల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనే కాదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే జనరల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ద ఎక్స్పెండిచర్ దట్ ఈస్ బీయింగ్ డన్ బై ద గవర్నమెంట్ విచ్ క్రియేట్స్ ద ఫిజికల్ అసెట్స్, విచ్ క్రియేట్స్ ఫినాన్షియల్ అసెట్స్. సో విచ్ క్రియేట్స్ ఏదైతే ఇటువంటి అసెట్స్ క్రియేట్ అవుతాయో, ఏదైతే ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ ద్వారా ఆ ఎక్స్పెండిచర్ మొత్తాన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. అంటే సింపుల్గా 2 టైప్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి గవర్నమెంట్కి. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, 2 క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే శాలరీస్, పెన్షన్స్. సో ఎటువంటి అసెట్స్ క్రియేట్ చేయవు, ఫ్యూచర్లో దాని నుంచి కానీ ఎటువంటి రిటర్న్స్ రావు. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే నువ్వు దాని మీద ఎక్స్పెన్సెస్ పెట్టావంటే తప్పకుండా నీకు రిటర్న్స్ వస్తాయి. సింపుల్గా ఇప్పుడు నువ్వు ఒక పేస్ట్ కొనావనుకో, దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి క్యాలిక్యులేట్ చేస్తావు. అదే నువ్వు ఒక మనీని ఒక హౌస్ కట్టి రెంట్కి ఇచ్చావనుకో, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద, అంటే నీకు రిటర్న్స్ వస్తున్నాయి. అలానే గవర్నమెంట్ ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏదైతే పెడతాదో ఆ ఎక్స్పెండిచర్ మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఎందుకంటే దాని ద్వారా రిటర్న్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఒక డ్యామ్ కట్టిందనుకోండి, లైక్ పోలవరం. సో అటువంటి నాగార్జున సాగర్ డ్యామ్, దాని ద్వారా ఆ వాటర్ ఫార్మర్స్ సప్లై చేస్తే ఫార్మర్స్ రెవెన్యూస్ని జనరేట్ చేసుకోగలుగుతారు, రిటర్న్స్ వస్తాయి. ఒక రోడ్ వేసారనుకో, సో ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకోవచ్చు. రైల్వేస్ ఆటోమేటిక్గా గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, పబ్లిక్ మూమెంట్ ఉంటుంది. అటువంటి ఎక్స్పెండిచర్స్ మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అంటాం. అయితే జనరల్గా ఎవ్రీ ఇయర్ యూనియన్ బడ్జెట్లో గత కొన్ని ఇయర్స్ నుంచి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుతూ ఉన్నారు, ఈవెన్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
సో మన క్లియర్గా 2021, 22, 23 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 13.7 lakh crores, అంటే ఎవ్రీ ఇయర్ 6.4 lakh crores, 8.4 lakh crores ఎవ్రీ ఇయర్ మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంది. అంటే అసెట్స్ అనేవి ఎకానమీలో క్రియేట్ చేయడానికి ఎక్స్పెన్సెస్ జరుగుతూ ఉన్నాయి గవర్నమెంట్ ద్వారా అన్నట్టు వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంది. దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ఇంకా మీరు న్యూస్ పేపర్స్లో చూస్తూ ఉంటారు, గవర్నమెంట్ అంటే మీన్స్ యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో స్టేట్స్కి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కూడా మనకి ఇస్తూ ఉన్నారు. లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అంటే ఎవరైనా స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కోసం వాళ్ళకి మనీ రిక్వైర్మెంట్ ఉంటే ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ లేకుండా ఫ్రీ లోన్స్, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనేది వాళ్ళు ఇస్తూ ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్టేట్ గవర్నమెంట్స్ని ఎంకరేజ్ చేయడం కానీ, అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తుందని వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ఎకనామిక్ సర్వేలు ఏం చెప్పారంటే 2019-20 కంపేర్ టు 2022-23 ఆర్ 23-24 ఈ ఇయర్స్ గ్యాప్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 3 times ఇంక్రీజ్ చేశారని చెప్పారు. 3 times అంటే ఆల్మోస్ట్ 3 times ఇంక్రీజ్ చేశారని చెప్పారు. ఈ పాయింట్ ఎకనామిక్ సర్వేలో మనకు మెన్షన్ చేయబడింది. సో ఇంకా ఎకనామిక్ సర్వే మన ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలంటే ఏం చెప్తుందంటే the government has to go through a model which is known as P3 model. P3 model means public private partnership. సో P3 మోడల్ అంటాం. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎకానమీలో క్రియేట్ చేయండి అని చెప్తా ఉన్నారు. సో మనకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సంబంధించి మనకు ఒక అపెక్స్ బాడీ ఉంటుంది, దాని పేరు PPPAC అంటాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ అంటాం. ఇట్ ఈస్ ద అపెక్స్ బాడీ విచ్ ఈస్ గోయింగ్ టు టేక్ డిసిషన్స్ విత్ రిగార్డ్స్ టు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏం లేదు, ఒక పబ్లిక్ అథారిటీ, ఒక ప్రైవేట్ ఎంటిటీ గవర్నమెంట్ పబ్లిక్కి గూడ్స్ కానీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ప్రాసెస్లో వాళ్ళ మధ్య కొంత కాంట్రాక్ట్ జరుగుతుంది. అంటే ఫినాన్షియల్గా ఎంత బర్డన్ బేర్ చేయాలి, రిస్క్ ఆబ్లిగేషన్స్ ఎలా, సో ఇట్లా వాళ్ళ మధ్య ఒక అగ్రిమెంట్ చేసుకొని సో పీపీపీ మోడల్ మనకు డిఫరెంట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పబ్లిక్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో మనకు ఇండియాలో అలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇలా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ అనేది మనకు ఏదైనా ఇటువంటి ప్రాజెక్ట్స్కి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ ఏదైనా లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి వాళ్ళు అప్రూవల్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ ఇమేజ్లో మనం చూస్తూ ఉంటే సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ ఎన్ని ప్రాజెక్ట్స్ పీపీపీ మోడల్లో అప్రూవ్ చేసినట్టు ఒక డేటా ఇచ్చారు. అంటే రోడ్స్ సంబంధించి ఒక 69 ప్రాజెక్ట్స్ని పీపీపీ మోడల్లో కట్టాలని అప్రూవల్ చేసినట్టు, పోర్ట్స్ కానీ లేదా పెట్రోల్ రిజర్వ్స్ కానీ, టెలికాం సంబంధించింది కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, ఇవన్నీ అప్రైజల్ కమిటీ పర్మిషన్స్ ఇచ్చి బిల్డింగ్ ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి వర్క్ చేసినట్టు చెప్పారు. సో ఇది ఒక డేటా. సో ఇక్కడ మీరు చూస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ డిపార్ట్మెంట్ ఆఫ్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఫర్దర్ ఇంప్రూవ్ చేయొచ్చు అనేది ఎకనామిక్ సర్వేలో కూడా మెన్షన్ చేశారు. అది స్లోగా ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ అవ్వాలని చెప్తున్నారు. అయితే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రిలేటెడ్గా ఎకనామిక్ సర్వే ఒక ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేశారు. ఆ పాయింట్ ఏంటంటే అంటే ఒక ఎక్స్పెక్టెడ్ నీడ్స్కి ఈ పీపీపీ మోడల్ లేదా ఈ ప్రైవేట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారంట ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ఎందుకు రీజన్స్ అని కూడా చెప్పారు. రీజన్స్ ఏంటంటే లంపీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. సో లంపీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే సింపుల్గా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కొన్ని క్రోర్స్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేయాలి. సో ఆ లంపీ మీన్స్ హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల, ఎక్కువ కాస్ట్ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రైవేట్ సెక్టర్ నుంచి రావట్లేదు. ఎట్ ద సేమ్ టైం లాంగ్ పే బ్యాక్ పీరియడ్ అంటే సింపుల్గా
అంటే వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద, ఒక రోడ్ మీదనో, ఒక రైల్వేస్ మీదనో, ఒక వాటర్ వేస్ మీదనో, దాన్ని వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంతైతే ఉందో, దాన్ని వాళ్ళు రిటర్న్స్ ఆ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ క్లోజ్ చేయడానికి వాళ్ళకొచ్చే రిటర్న్స్ ఏదైతే ఉన్నాయో చాలా టైం పడుతుంది. ఇప్పుడు నేను ఒక 1,00,000 ఒక 50,000 క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తే, ఆ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ నేను రికవర్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. సో, అందువల్ల లాంగ్ పే బ్యాక్ పీరియడ్ వల్ల కూడా ఒక రీజన్ అని చెప్తున్నారు ఎకనామిక్ సర్వే. రెండోది ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ప్రైవేట్ సెక్టార్ ఎక్కువ ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌కమ్స్ మనకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రావట్లేదని చెప్తా ఉన్నారు ల్యాండ్ అక్విజిషన్స్ వల్ల. ఇంకా మూడోది ఏందంటే, కొంచెం ప్రాజెక్ట్స్ డిజైన్ స్టేజెస్‌లోనే కొన్ని గవర్నమెంట్స్‌కి, ప్రైవేట్స్ వాళ్ళకి సరిగా సరిగా వాళ్ళ మధ్య డీల్స్ కుదరటం లేదని చెప్తున్నారు. అంటే ఆ రిస్క్స్ ఎలా ఆబ్లిగేషన్స్ కానీ, మిటిగేషన్ ఆబ్లిగేషన్, ఫినాన్షియల్ ఆబ్లిగేషన్స్, ఇవి కూడా కొన్ని రీజన్స్ మనకు చెప్తా ఉన్నారు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్‌గా. సో, మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎకనామిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఒకటి చూసాం. సో, మనం క్యాపెక్స్ అంటే ఏంటి, మనం ఇప్పుడు చూసాం క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఎవ్రీ ఇయర్ మనకు ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌లో ప్రైవేట్ సెక్టర్ ఎక్కువ పాల్గొనలేకపోతుంది అనే దానికి కొన్ని రీజన్స్ మనకు ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఇది మనకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్‌గా. ఇప్పుడు మనం ఇంకొక చాప్టర్ పాయింట్స్‌లోకి వెళ్దాం. అది ఎంప్లాయ్‌మెంట్ చాప్టర్. సో, ఎంప్లాయ్‌మెంట్ చాప్టర్‌లో మనం కొన్ని పాయింట్స్, అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేసింది, అది మనం చూద్దాం. సో, ఇక్కడ ఈ ఇమేజ్‌లో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని కనపడతా ఉంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. సో, వాట్ ఈస్ దిస్? PLFS అంటాం, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. సో, జనరల్‌గా ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఏదైతే ఉందో, ఇండియాలో ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించి కానీ, అన్‌ఎంప్లాయ్‌మెంట్ సంబంధించి డేటాను ఇదే కలెక్ట్ చేస్తదన్నట్టు. అంటే ఇది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని ఒక మినిస్ట్రీ ఉంది. ఈ మినిస్ట్రీకి వీళ్ళు జూలై టు జూన్ ఈ స్పాన్ ఆఫ్ ఇయర్లో, అంటే ఇయర్ జూలై అయితే నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు ఈ స్పాన్లో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కండక్ట్ చేసి ఇండియాలో కొంత డేటా ఎంప్లాయ్‌మెంట్ రిలేటెడ్‌గా, అన్‌ఎంప్లాయ్‌మెంట్ డేటా రిలేటెడ్‌గా వాళ్ళు వర్క్ చేస్తారు. వీళ్ళు చాలా రిపోర్ట్స్ రిలీజ్ చేస్తారు. అంటే ఎట్లా అంటే, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది కంట్రీలో, LFPR అంటాం. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే టోటల్ లేబర్ ఫోర్స్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100. సో, లేబర్ ఫోర్స్ మీన్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు వర్క్. సో, ఎంతమంది పని చేయడానికి ఉన్నారు లేబర్ ఫోర్స్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ ఆఫ్ ద ఎకానమీ ఇంటూ 100. దీంట్లో ఇప్పుడు ఎంతమంది పని చేయడానికి ఉన్నారో నీకు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ద్వారా నీకు తెలిసిపోతుంది. ఇంకా వీళ్ళు ఏం క్యాలిక్యులేట్ చేస్తారంటే, వర్కర్ పాపులేషన్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తారు. వర్కర్ పాపులేషన్ రేషియో అంటే ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎంతమంది వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు లేబర్ ఫోర్స్, ఎంతమంది వర్క్ చేస్తున్నారు వర్క్ ఫోర్స్. సో, నెంబర్ ఆఫ్ వర్కర్స్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100 వేసుకుంటే నీకు వర్కర్ పాపులేషన్ రేషియో తెలిసిపోతూ ఉంటుంది. ఇంకా వీళ్ళు అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ను కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్. సో, అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అంటే సింపుల్గా, సో వాళ్ళు ఏం చేస్తారంటే, నెంబర్ ఆఫ్ పీపుల్ వర్క్ ఫోర్స్ డివైడెడ్ బై లేబర్ ఫోర్స్ మల్టిప్లైడ్ బై 100. సో, ఎంతమంది పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఎంతమంది పని చేస్తున్నారు, దాన్ని ఇంటూ మల్టిప్లైడ్ బై 100 చేస్తే మనకు అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ వస్తూ ఉంది. సో, ఇది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వాళ్ళు జనరల్‌గా ఈ రిపోర్ట్స్ అనేది మనకి ఇస్తూ ఉంటారు. అంటే ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే, ఈ కొన్ని ఇయర్స్ నుంచి ఈ లేబర్ ఫోర్స్ మార్కెట్ ఇండికేటర్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మనం డిస్కస్ చేసినవి, ఇవన్నీ మంచి ఇంప్రూవ్మెంట్స్ కనపడతా ఉన్నాయి. అంటే ఇండియాలో వర్కర్ పాపులేషన్ రేషియో పెరుగుతుంది, ఇండియాలో లేబర్ ఫోర్స్ దోస్ పీపుల్ హూ ఆర్ ఆస్పైరింగ్ ఫర్ జాబ్ పెరుగుతుంది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ 3.2% 2022-23కి ఉందని చెప్తా ఉన్నారు. సో, అంటే ఆల్మోస్ట్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా డిక్లైన్ అవుతుందని మనకు ఈ పాయింట్స్ చెప్తా ఉన్నారు ఎకనామిక్ సర్వే.
సో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. సో ఇక్కడ చూస్తే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే యాన్యువల్ రిపోర్ట్ 2022-23 రిలీజ్, ఇంక్రీజింగ్ ట్రెండ్ ఇన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అండ్ వర్కర్ పాపులేషన్ రేషియో, కాన్స్టాంట్ డిక్రీజ్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. సో ఇది మనకు ఆ సర్వేలో ఉన్న పాయింట్స్ని ఎకనామిక్ సర్వేలో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేశారు. ఆ పాయింట్ ఏంటంటే యాన్యువల్గా ఇండియాలో 78 lakh జాబ్స్ మనకి నాన్ ఫార్మ్ సెక్టార్లో క్రియేట్ చేయాలంట ఎవ్రీ ఇయర్. ఇలా 2030 వరకు మనం చేసుకుంటే వెళ్ళిపోతూ ఉండాలి. అంటే యాన్యువల్గా నాన్ ఫార్మ్ సెక్టార్ అంటే ఆగ్రో ప్రాసెసింగ్ కానీ లేదా కేర్ ఎకానమీ కానీ ఇట్లా డిఫరెంట్ నాన్ ఫార్మ్ సెక్టార్స్లో మనం ఎవ్రీ ఇయర్ 78.95 lakh జాబ్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి 2030 వరకు సస్టైనబుల్ జాబ్స్ మన కంట్రీలో ఉండాలంటే. అంటే ఇప్పుడు ఇన్ని జాబ్స్ క్రియేట్ చేయాలంటే మనకున్నటువంటి మేజర్గా కనపడుతున్నటువంటి ఏరియాస్ ఏమైనా ఉన్నాయంటే నాన్ ఫార్మ్ సెక్టార్స్లో, ఒకటి ఆగ్రో ప్రాసెసింగ్. ఇప్పుడు బాగా ఇంకా డెవలప్ అవుతున్న ఒక ఎకానమీ ఏమైనా ఉందంటే కేర్ ఎకానమీ. సో కేర్ ఎకానమీ అంటే మనకి సో ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఎకానమీ విచ్ ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ సమ్ సపోర్టివ్ సర్వీసెస్. అంటే మనకి చిల్డ్రన్ కేర్ టేకర్ కానీ, మనకు ఓల్డ్ ఏజ్ పీపుల్ కేర్ టేకింగ్ కానీ, సో అవి పెయిడ్ వర్క్స్ ఉంటాయి, అన్పెయిడ్ వర్క్స్ ఉంటాయి. కానీ ఎక్కువ జాబ్స్ యాన్యువల్గా క్రియేట్ చేయడానికి మనకు స్కోప్ ఉన్న ఏరియాస్ ఇప్పుడు ఏమైనా ఉన్నాయంటే ఈ 2 ఏరియాస్ ఉన్నాయని ఎకనామిక్ సర్వే మనకు ఈ పాయింట్స్ చెప్తా ఉన్నాం. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే కేర్ ఎకానమీ. సో కేర్ ఎకానమీ సో మనకు ఇట్లా కేర్ టేకింగ్ కేర్ వర్క్స్ అంటాం, పెయిడ్ ఉంటాయి, దీంట్లో అన్పెయిడ్ వర్క్స్ కూడా ఉంటాయి. సో ఈ పాయింట్స్ మనకు మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఆల్రెడీ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఇప్పుడు వస్తుందో దీనివల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది కానీ లేదా జాబ్స్ అనేవి మనం ఎక్కువ కోల్పోతామని అని ఎకనామిక్ సర్వే చెప్తా ఉంది. సో ఇక్కడ చూడండి, ద బిగ్గెస్ట్ డిస్ట్రప్షన్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద వర్క్ ఈజ్ ద గ్రోత్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు బూస్ట్ ప్రొడక్టివిటీ బట్ అండ్ ఇట్ డిస్టర్బ్స్ ఎంప్లాయ్మెంట్ ఇన్ సర్టైన్ సెక్టార్స్ అని మనం చెప్తా ఉన్నాం. సో ఆల్రెడీ ఈ పాయింట్ మనం కొన్ని ఏరియాస్లో ఇండస్ట్రీస్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్స్ మనం చూసాం. సో దీంతో మనకు ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఇంపార్టెంట్ కోర్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో మనకు క్లోజ్ అయిపోయాయి. ఫైనల్గా క్లైమేట్ చేంజ్ మీద కూడా ఎకనామిక్ సర్వే కొన్ని పాయింట్స్ మాట్లాడారు. సో క్లైమేట్ చేంజ్ అంటే ఇక్కడ మనం చూస్తే సోలార్ పవర్ కెపాసిటీ అనేది 82.6 GW ఆఫ్ ఇన్స్టాల్డ్ సోలార్ పవర్ పెరగడం కానీ, ఎట్ ద సేమ్ టైం ఇండియాలో ఇప్పుడు టోటల్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో 45% మనం నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాం. అంటే సోలార్ కానీ, విండ్ కానీ, హైడ్రల్ కానీ. సో ఇవన్నీ మనకు ఒక మంచి సైన్ అన్నట్టు, ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఈ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో యాజ్ ఆఫ్ May 31, 2024 నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ consists of 45% of the total installed electricity generation capacity in case of India. సో ఇవన్నీ ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ పాత్కి ఇవన్నీ మనకు ఒక రోడ్ మ్యాప్ లాగా ఈ డేటా మనకు హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఇవి మనకు ఎకనామిక్ సర్వే రిలేటెడ్గా కోర్ ప్రతి చాప్టర్లో కొన్ని కోర్ పాయింట్స్ అన్నట్టు. అంటే మనము స్టేట్ ఆఫ్ ద ఎకానమీ చూసాం, అంటే ఆ రోజు జీడిపి ఎలా ప్రొజెక్ట్ చేశారు, జీడిపి గ్రో అవ్వడానికి ఏమేమి ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేస్తాయి, ఫిస్కల్ డెఫిసిట్ ఎలా తగ్గించుకుంటూ వస్తున్నాం మనం, లేదా జీడిపి టు లేదా మనకు డెట్ టు జీడిపి రేషియో కానీ, కరెంట్ అకౌంట్ డెఫిసిట్స్ ఎలా తగ్గుతున్నాయి, ఇండస్ట్రియల్ సెక్టార్ మీద వర్క్ చేసాం, ఇండస్ట్రీస్ ఎలా వర్క్ అవుతున్నాయి, లేదా మళ్ళీ సర్వీస్ సెక్టార్ మీద వర్క్ చేసాం. సో సర్వీస్ సెక్టార్లో మళ్ళీ మనం కొన్ని ఈ కామర్స్ ఏరియాస్ మీద వర్క్ చేసాం, అగ్రికల్చరల్ సెక్టార్, అలైడ్ యాక్టివిటీస్ మీద వర్క్ చేసాం. సో ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్, ఫైనల్గా కొన్ని క్లైమేట్ చేంజ్ రిలేటెడ్గా పాయింట్స్. సో మనం ఎకనామిక్ సర్వేలో టోటల్గా ఎంతో కొంత ఒక గ్లాన్స్ ఎవ్రీ చాప్టర్లో ఏం మాట్లాడుతున్నారు అనేది మనం వర్క్ చేసినట్టు. దీంతో ఎకనామిక్ సర్వే సంబంధించి క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ.